హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ వల్ల ఎంతోమందికి ఇది రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్. అండ్ ఫస్ట్ ఒక పేపర్ తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే స్క్వేర్ షేప్ ఎలా వస్తుందో చెప్పేసి మిగతా దాన్ని చించేసేయాలి. స్క్వేర్ షేప్ ఉన్నదానికి ఒక్కదానికే పెట్టుకోవాలన్నమాట ఫస్ట్. మా జున్ను అయితే ఎగ్జైట్మెంట్లో ఉంది, ఎప్పుడెప్పుడు చేస్తుందా, ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని చెప్పేసి. బట్ మీకు చూపించాలి కదా క్లియర్గా అని చెప్పేసి నేను నెమ్మదిగా తీస్తున్నాను, ఏమనుకోకండి. సో అలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసేసుకొని 4 సైడ్స్ ఇలా రావాలి. తర్వాత దాన్ని ఈవెన్గా అనుకోవాలన్నమాట కరెక్ట్గా, లేకపోతే మనకి కరెక్ట్గా రాదు. సో అలా ఫోల్డ్ చేసేసుకొని దానికి మధ్యలో మర్చాలన్నమాట. సేమ్ మర్చి ఆ ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం ఎలా అయితే అడ్జస్ట్ చేసామో సెకండ్ టైం కూడా అలాగే ఎడ్జెస్ కరెక్ట్గా చూసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ తీసేసుకొని దాని కింద ఏదైతే మూలలో ఉందో దానికి కిందికి అనేసి మొత్తం అది ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ టైం కూడా సేమ్ అలాగే, సేమ్ ఇదే అవి ఓపెన్ చేసేసి సెకండ్ సైడ్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలన్నమాట. మనకి సెకండ్ టైం సేమ్ అలా రిపీట్ చేసినప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా ఈ షేప్ కనిపిస్తుంది. సో సేమ్ ఇలాగే సెకండ్ టైం మళ్ళీ సేమ్ నేను ఫస్ట్ టైం ఎలా అయితే రిపీట్ చేశానో సెకండ్ టైం కూడా అంతే. ఫస్ట్ ఈవెన్గా పెట్టేసి సేమ్ అలాగే పెట్టి వన్ సైడ్ ఫోల్డ్ చేసేసి అలా మళ్ళీ సెకండ్ టైం కూడా అలాగే సేమ్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసి సెకండ్ సైడ్ కూడా అలాగే చేసేయాలన్నమాట. ఇది సెకండ్ టైం అయిపోయింది. సో మనం థర్డ్ టైం కూడా అంతే, అది ఓపెన్ చేస్తే మనకి ఇలా తెలిసిపోతుంది. అప్పుడు థర్డ్ టైం కూడా సేమ్ పైనుంచి కిందికి మర్చి తర్వాత మధ్యలో ఫోల్డ్ చేయాలన్నమాట. సేమ్ ఫస్ట్ అండ్ సెకండ్ టైం ఎలా ఫోల్డ్ చేసామో అలాగే థర్డ్ టైం కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ అండ్ సెకండ్ టైం లాగా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి ఇలా వచ్చేస్తుంది చూడండి. ఓపెన్ చేస్తే ఇలా రావాలి. ఇలా ఓపెన్ అయితే ఇప్పుడు మనం అది ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నట్టు కెమెరా. సో 2 ఎడ్జెస్ ఉంది కదా, ఆ 2 ఎడ్జెస్ చిన్నగా పట్టుకొని ఓపెన్ చేయాలన్నమాట, చిరిగిపోతుంది. సో చిన్నగా. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ చిన్నగా ఓపెన్ చేసేసి ఆ 2 ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి దగ్గరికి అనేసి చిన్న ఫోల్డ్ పెట్టేసి టైట్గా అనేసేయాలన్నమాట. సో ఇది రెడీ. అండ్ ఆ 2 ఎడ్జెస్ వచ్చేసి కింది నుంచి ఓపెన్ చేసేసి ఓపెన్లో పెట్టేసేయాలన్నమాట. మీకు చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇది ఉంటుంది కదా, అటు సైడ్ ఫోల్డ్ చేసేసి ఇటు పెట్టాలి. సేమ్ ఇటు కూడా ఓపెన్ చేసేసి ఆ సైడ్లో నుంచి పై సైడ్ పెట్టేసేయాలన్నమాట. అలా ఫోల్డ్ చేసిన తర్వాత సేమ్ మనం ఎడ్జెస్ పెట్టుకున్నాం కదా, ఆ ఎడ్జెస్ జాయిన్ చేసేసి ఫోటో తీసేయడమే. చూడండి కెమెరా ఎలా వచ్చిందో చెప్పండి. మీకు చిన్నప్పుడు మీరు వీటితో ఆడుకునే వాళ్ళ, మీకు ఎవరికైనా తెలుసా తెలీదా నాకు కామెంట్ చేయండి. మేమైతే చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళం, ఇదని పడవలని చాలా చేసేవాళ్ళం అనమాట. మీకు నచ్చితే రోజు ఒకటి చూపిస్తాను, ఇలా పిల్లలు కూడా దాంతో ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. మీకు ఇష్టమా ఇవి ఎలా?